ఇప్పుడే అందిన వార్త ఫ్రీ బస్ పైన పెద్ద షాక్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఈ బస్సులు అయితే అందుబాటులో ఉండవు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి. మేడారం మహాజాతర ఎల్లుండి నుండి మొదలు కాబోతుంది. కానీ 4 రోజుల ముందే నుండి జాతరను తలపించేలా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో మేడారంలో అంతా భక్తుల కిటకిటలాడుతున్నారు. ఇక మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తి స్థాయిలో మేడారం జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. జాతరకు హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి 6,000కు ప్రత్యేక బస్సులు పంపించాం. దీనివల్ల ప్రాంతాల్లో రెగ్యులర్ సర్వీసులు తగ్గుతాయని, ఫలితంగా ప్రయాణికులు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్టీసీకి సహకరించాలని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఆయన కోరారు. మేడారం బస్సులు ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6,000 బస్సులు నడుస్తుందని, ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మేడారం వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట. ఈ జాతరకు వచ్చే చాలా మంది భక్తులు కోళ్లు, గొర్రెలు, మేకలని తీసుకొని వస్తుంటారు. అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తూ ఉంటారు. మేడారం బస్సులోకి కోళ్లు, గొర్రెలు, మేకలకు లైవ్ స్టాక్ ఎంట్రీ లేదని సజ్జనారైతే చెప్పారు. ఆర్టీసీ బస్సులో మేక, మూగ జీవాలని తీసుకురాకుండా భక్తులు సహకరించాలని అన్నారు. మేడారం జాతర నేపథ్యంలో వరంగల్లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల, మండల శిక్షణ కళాశాల, ఆర్టీసీ రాష్ట్ర అధికారులు, సిబ్బందితో మేడారం జాతర సన్నాహాల సమావేశాలు నిర్వహించారు. సజ్జనారు హాజరైతే జాతరకి ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అయితే ఇచ్చేశారనమాట. ఫ్రెండ్స్, ఇక మేడారం జాతర ప్రారంభం కావుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి రెగ్యులర్ గా నడిచే సర్వీసులు బస్సులు తగ్గించారు. ఎందుకంటే 6,000 బస్సులు మేడారం సైడ్ వేశారు కాబట్టి భక్తులు కావచ్చు అటు వెళ్లే వారి కోసం వేశారు. ఇక నార్మల్ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సహకరించాలని చెప్పేసి, ఇక అందుబాటులో అయితే ఉండవని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన జారీ చేశారనమాట.